కలుపుతూ వస్తున్న ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా పెద్దలందరికీ స్వాగతం. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు వేంచేశారు. డాక్టర్ చారి గారికి స్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాధ్యక్షులు అంటే మండల స్థాయిలో సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒపీనియన్ లీడర్స్ అనాలి. తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీలో చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజలకు అతి దగ్గరగా ఉండే క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్ని మరి రాష్ట్ర స్థాయి పెద్దలు అభినందిస్తున్న దృశ్యం ఇది. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు వెళ్తున్నారు. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు. ఈ ఆవిష్కరణ ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. విద్యార్థులకు మంచి సదుపాయాలతో పాఠశాల గదులు, పాఠశాల భవనాలు, పాఠశాల ప్రాంగణాలు. చిక్మన్ వాగు మీద సిరికొండ మండలంలో వంతెన, బోతు ఖానాపూర్ నియోజకవర్గాల్ని కలిపేది. ఐటీడీఏకు కొత్త బంగ్లా, మరి మన దేవుడు నాగోబా దేవుడికి ఆ గుడిని డెవలప్ చేసేటందుకు ప్రత్యేక నిధులు, రోడ్లు, అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు. మన ఆడేగామలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అది ఒక ఆదర్శమైన విద్యా విధానానికి అద్దం పట్టే విద్యా సంస్థ. చాలా వేదికలపై మీరు విన్నారు సీఎం గారి నోట 250 కోట్ల రూపాయల నిధులతో 25 ఎకరాలలో చదువంటే కేవలం బడే కాదు, పుస్తకాలు కాదు, నోట్బుక్లు కాదు, పెన్నులు కాదు, చాక్పీసులు కాదు, బల్పాలు కాదు, పలకలు కాదు. చదువంటే ఈ విద్యార్హతతో పాటు మనిషి ఎదగటం, ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా జీవించటం, ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఆలోచించడం, ఆ ఆలోచనల్ని 10 మందికి పంచటం, మరి మంచి స్పోర్ట్స్, విద్యేతర కార్యక్రమాలు, సహవిద్యా కార్యక్రమాల పాఠశాలలు. పిప్రి, తేజాపూర్, ముత్నూరుకు లిఫ్ట్ ఇరిగేషన్, చిక్మాన్ వాగు ప్రాజెక్టు, లాండసంగి చెక్ డ్యాము, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా విద్యుత్ సబ్స్టేషన్లు, మరి మా తల్లులు చెల్లెల బ్యాంకు లింకేజు, వడ్డీ లేని రుణాలు అన్నీ ఆ శిలాఫలకంపై ఆవిష్కరణ జరుగుతున్నాయి. మీరు పరదాల మీద చూసింది కదా ఆవిష్కరణ చేసింది సారు. స్టేజ్ మీద రాగానే అభినందన చేద్దాం. అందరు ఎప్పుడెప్పుడు వేదికపైకి వస్తారా సీఎం గారిని చూస్తున్నారు. వస్తూనే వారికి స్వాగతం పలకబోతూ ఉన్నాం. వేదికపైకి వేంచేయనున్న పెద్దలందరకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, బాజారత్నూర్ మండలం, పిప్రి ప్రాంత ప్రజలందరూ. ఆవిష్కరణ జరిగిన చోట ఒక అద్భుత దృశ్యం. అదే ఒకటి కాదు, 10 కాదు,
దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. ఇన్ని వేల మంది ఆనందంగా ఆప్యాయంగా ఆదరంగా స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, వేదిక పైన పెద్దలందరికీ. మీ అందరికీ తెలుసు మీ జయధ్వానాలు కొద్దిసేపటి తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం సామాన్య ప్రజల సంక్షేమం కోసం, భరోసా కోసం న్యాయాలయం శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేత ఒక ఆశీపూర్వకమైన ప్రశంసలు అందుకున్నారు. నిన్న ఉదయం న్యాయాలయం, నిన్న సాయంకాలం క్రీడాలయం, ఈరోజు చల్లని చదువుల తల్లి బాసర దేవాలయం, ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ప్రారంభించిన ఒక మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే ఈ అసంఖ్యాక ప్రజల హృదయాలయం మీ అందరికీ అనుగుణంగా మీ అభివృద్ధి